తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి పెద్దారెడ్డి యత్నం. అనుమతి నిరాకరించిన పోలీసులు. విహారయాత్ర నుంచి బయలుదేరిన జేసీ ప్రభాకర్. తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం ఫోకస్. రేపు కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం. చంద్రబాబు రేవంత్ తో సిఆర్ పాటిల్ భేటీ. కాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు. 2 రోజులు కొనసాగనున్న పర్యటన. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. కాంగ్రెస్ పార్టీ కవిత మధ్య అనధికారిక ఒప్పందం. ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. అందుకే కాంగ్రెస్ నేతలు మద్దతిస్తున్నారన్న మల్లన్న. భారత్ నెట్ కార్యక్రమంలో ఫైబర్ నెట్ అనుసంధానం. ఏపీఎఫ్ఎస్ఎల్ ను వైసీపీ నాశనం చేసింది. నిధులు దుర్వినియోగం చేశారన్న చంద్రబాబు. కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి. ఏపీలో రాజధాని అవసరాల కోసం పర్మిషన్. టెండర్ల బాధ్యత జలవనరుల శాఖకు అప్పగింత. 10 ఏళ్లు అధికారంలో ఉండేది కాంగ్రెసే. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో రేవంత్. ప్రతి వారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు ఎంత వేగంగా పూర్తి చేస్తే అంత వేగంగా నిధులు. అర్హులందరికీ ఇల్లిస్తామన్న భట్టి. ఓటమి తర్వాత కూడా వైసీపీకి బుద్ధి రాలేదు. రప్పారప్పా అంటూ భయపెడుతున్నారు. అరాచకాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్న అనగాని. గురుకులాల్లో మరణ మృదంగం. 20 నెలల్లో 93 మంది విద్యార్థులు మృతి. మానిటర్ చేస్తారని సీఎం మాట తప్పారన్న హరీష్. విశాఖ ఏజెన్సీలో డ్రగ్స్ కట్టడికి చర్యలు. గంజాయి లింకులున్న వారికి పథకాలు కట్ చేసే ఆలోచన. ఏపీ హోంమంత్రి అనిత కామెంట్స్. టీటీడీలో మరో అన్యమత ఉద్యోగి వ్యవహారం. కారుపై బైబిల్లోని వాక్యం. ఇలాంటి ఉద్యోగులను డిస్మిస్ చేయాలని బీజేపీ డిమాండ్. నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం. సోనియా గాంధీ అధ్యక్షతన జరగనున్న భేటీ. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై చర్చ. ఎంపీలకు ఇకపై కొత్త హాజరు నమోదు విధానం. వచ్చే పార్లమెంట్ సమావేశాల నుంచి అమలు. సీటు దగ్గరే అటెండెన్స్ వేసేలా కొత్త విధానం. విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు అసహనం. కట్టడికి కేంద్రం చర్యలు తీసుకోవాలని ఆదేశం. భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని సూచన. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.